జై శ్రీరామ్. చాలామంది ఆక్రోశపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అర్చకులు దేవాలయాల్లోకి మమ్మల్ని రానివ్వరు అని అంటారు. దానికి కారణం కూడా ఉంటుంది, నేను చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకు రానివ్వము? చాలా మటుకు అతి ఎక్కువైపోయి, అతి అంటే కొంచెం తెలివితేటలు ఎక్కువైపోయి జనాలకి ఇళ్లలో దేవతారాధన చేసుకోరు, దేవుడి మందిరంలో ఒక దీపారాధన చేయరు. వీళ్ళు దేవాలయాలకు వచ్చేసి దేవాలయాల్లో ప్రతిష్ఠితమైన విగ్రహాలని ముట్టుకుంటే కానీ వాళ్ళకి ఏదో భక్తి, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండవని అనుకుని ఏ భంగిమలో ఉంటే ఆ భంగిమలో ఆ దేవాలయాల విగ్రహాల మీద పుష్పాలు, వాళ్ళకి నచ్చిన విధంగా కర్పూరాలు, అగరత్తు పుల్లలు ఇటువంటివి గిరాటి వేసేయటం. లేదంటే అదే గణపతి విగ్రహం ఉందనుకోండి, ఆయన కూర్చున్న భంగిమలో ఉంటే ఆయన రెండు కాళ్ళు బయటికి పట్టుకు లాగి మరీ నమస్కారం పెట్టుకుంటారన్నమాట. ఈ విధంగా వీళ్ళేదో చేసేసామని అనుకుంటారు. ఇటువంటివన్నీ కూడదు అని మేము చెప్తాం. అది మేమేదో గిట్టక చెప్పినట్టు ఉంటుంది. అందులో ప్రతివాడికి ఇవాళ రోజుల్లో దేవాలయాల్లో పనిచేసే అర్చకుల మీద ఏదో ఒక కామెంట్ చేయటం, మాట్లాడటం ఒక ప్యాషన్ అయిపోయింది. ఒక పని చేయండి, దేవాలయాల విగ్రహాలు అంటే ఎట్లా ఉంటాయో తెలుసా? మీ ఇంట్లో కరెంటు మీటర్ ఉంటుంది కదా, ఆ మీటర్ దగ్గర ఫీజు బాక్సులు ఉంటాయి. ఆ పైన క్యారియర్ తీసేసి అటువైపు ఇటువైపు కలిపి 2 వేళ్ళు పెట్టండి, ఎట్లా ఉంటుందో చూడండి. దేవాలయాల్లో ఉండే విగ్రహాలంటే అంత శక్తి ఉంటుంది. మీకు చెప్పినా కూడా మైండ్కి ఎక్కట్లేదు. ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఎంత దౌర్భాగ్యం అంటే, మొన్న ఒక కార్యక్రమం జరిగింది నేను చేసే దేవాలయం దగ్గర. ఇక నన్ను సంప్రదించకుండా, నన్ను అడగకుండా దేవాలయానికి సంబంధించిన ఆచమన పాత్రలు, అరివేణాలు, ఉద్ధరణలు తీసి వాడేసి, పూల సజ్జలు ఉంటాయి, వెదురు బుట్టలే అనుకోండి, వీళ్ళు ఒక్కటి తెచ్చి తీసుకురారు దేవాలయాలకి వచ్చేటప్పుడు. భగవంతుడు కదా అని చెప్పి ఏమీ ఇవ్వరు, కానీ వీళ్ళు ఏదో ఒక అధికారం ఉన్నట్టుగా ఇవి ఇళ్ళక పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. ఎందుక సిగ్గులేని పనులు చేయటం? భగవంతుడి ఆస్తి భగవంతుడిదే. భగవంతుడు ఏమైనా మీ ఆస్తిని కబ్జా చేస్తున్నాడా? మీ డబ్బుని ఏమన్నా మీ నగలని దొంగిలిస్తున్నాడా? మీరు మీ అంతటి మీరు ఇవ్వాల్సిందే కదా. కానీ స్వామికి సంబంధించిన, ఆ దేవాలయానికి సంబంధించిన వస్తువుల్ని ఏ విధంగా మీరు తీసుకెళ్ళే అధికారం ఉంటుంది? అది ఏ వర్ణం వారైనా సరే కాస్త జ్ఞాపకం పెట్టుకోండి. దేవాలయాలకు వెళ్ళిన తర్వాత మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేది కాస్త ఇంగిత జ్ఞానం పెట్టుకొని ప్రదర్శించాల్సి ఉంటుంది. అరే, వెతుక్కుంటుంటే ఆచమన పాత్రలు ఉండవు, పళ్ళాలు ఉండవు, కిందవి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పట్టుకెళ్ళిపోతుంటారు. అందుకనే మేము దేవాలయాల్లో లోపలికి అడుగు పెట్టనివ్వం. దేవాలయానికి వస్తారు, తులసి మొక్క ఉంటుంది, దాని ప్రాధాన్యత ఏదో అతిగా ముట్టేసుకొని ఆ తులసి మొక్క పైన పసుపు కుంకుమ జల్లేసి ఒక అగరొత్తులో తీసుకెళ్ళి ఆ తులసి మొక్క మొదట్లలో గుచ్చేసేయటం, విపరీతంగా హారతులు ఇచ్చేయటం, లేకపోతే దీపారాధన చేసేయటం. కొంచెమన్నా ఆలోచన పెట్టుకోరా? తులసి మొక్క ఆ దేవత ముట్టుకొని చేయక్కర్లేదు. ఆ మొక్క చుట్టూతా మనం ప్రదక్షిణ చేస్తుంటే ఆ మొక్క తులసి నుంచి వచ్చే వాయువు వల్ల మన శరీరం శుభ్రపడుతుంది.
అక్కడ దీపారాధన చేసి పసుపు కుంకాలు చల్లకూడదు. ఇవాళ రోజుల్లో వచ్చే ప్రతి విషయంలో కూడా పసుపు కుంకుమ కెమికల్స్ కలిపేసిన పసుపు కుంకాలే కానీ ఒరిజినల్గా ఉంటున్నాయా? నూనెలు పెట్టి దీపారాధన చేస్తారు. మీరు వాడే నూనెలు ఏమన్నా శుద్ధమైనవా? ఒరిజినల్గా తయారయ్యే నువ్వుల నూనె కానీ పోనీ కొబ్బరి నూనె కానీ వాడతారా? అది లేదు. బజారులో అమ్మే తక్కువ ధరకు వచ్చే నూనెలు కొనుక్కొస్తారు. అవి ఏమిటో తెలుసా? జంతువుల కొవ్వు నుంచి తయారు చేసే నూనె, తౌడు నుంచి తీసే నూనె, అవన్నీ కలిపి మీరు కొనే లీటర్ బాటిల్లోనూ 10 ml కూడా నువ్వుల నూనె ఉండదు. అటువంటి దిక్కుమాలిన నూనెలు తీసుకొచ్చి దేవాలయాల్లో దీపారాధన చేస్తారు. లేదంటే 10 రూపాయలకు దొరికి నువ్వుల నెయ్యి ప్యాకెట్ పట్టుకొస్తారు. ఏమన్నా ఒరిజినల్గా ఏమన్నా తక్కువ రేటుకి వస్తాయా? మీరు మీ ఇళ్లలో చేసుకోండి, ఇటువంటివి దేవాలయాలకు వచ్చి చేయకండి. మీరు ఇప్పటిదాకా చేసుకున్న పాపాలకి, అనుభవించే కర్మలకి ప్రాయచిత్తాలు అనుభవిస్తున్నారు కదా, ఇంకా ఎందుకు పెంచుకుంటారు? భక్తి ఉండాలి మనసులో. భగవంతుడిని కూడా దూరంగా చూస్తూ ఉంటే కనపడుతుంది. ఆ విగ్రహమూర్తికి కళ్ళు ఉన్నాయా? నాసిక అంటే ముక్కు ఉందా? పెదిమలు, నోరు ఉందా? గడ్డం ఉందా? చెవులు ఉన్నాయా? కాళ్ళు చేతులు ఉన్నాయా? కళ్ళు కనపడలేదా? కంటికి కనపడకపోతే కళ్ళజోళ్ళు పెట్టుకోండి. అంతేగాని దేవతా విగ్రహాలను ముట్టుకుని చేస్తేనే భక్తి వచ్చేస్తుంది అనుకోకండి. జై శ్రీరామ్.